షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం నమస్తే మేడం. సార్ ఈ రోజు నిన్న ఎక్కడ చూసినా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా ఎక్కడ చూసినా కూడా ఉమెన్ వరల్డ్ కప్ ఛాంపియన్షిప్ గురించి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ హార్డ్ వర్క్, డెడికేషన్, పట్టుదల, కృషి ఒకటా రెండా అమోఘం అని చెప్పొచ్చు. కొన్ని ఇయర్స్ ఆఫ్ డ్రీమ్ ని బ్రేక్ చేశారు. సో ఈ రోజు ఏం చెప్పబోతున్నారు ఈ ఎపిసోడ్ లో? ఈ రోజు ఈ వీడియోలో ఉమెన్ పవర్ గురించి మనం మాట్లాడదాం. ఈ వీడియో కంపల్సరీగా ప్రతి ఒక్క ఉమెన్ మీరు చూస్తున్నట్లయితే కంపల్సరీగా మీ గ్రూప్స్లో అన్నిట్లో షేర్ చేయండి. అండ్ ప్రతి జెంట్స్ కూడా మీ అందరూ షేర్ చేయండి. అండ్ ఈ సక్సెస్ గురించి మనం మాట్లాడదాం. ఈరోజు లా ఆఫ్ అట్రాక్షన్లో అనుకున్న కళ నెరవేరాలంటే ఏంటి ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు, కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి కంగ్రాచులేషన్స్ టు టీమ్ ఇండియా. సో ఎందుకంటే నిన్న మ్యాచ్ నేను చూశాను మేడం, నేను స్టేటస్లో కూడా పెట్టాను. మ్యాచ్ చూసినప్పుడు కూడా లాడ్ ఆఫ్ వైబ్రేషన్స్ కానీ, ఎందుకనంటే ఇక్కడ ఈ మ్యాచ్ మనకి ఏం చెప్తుందంటే, జాగ్రత్తగా వినండి. మనం ఈ మ్యాచ్లో నేను తెలుసుకున్న కొత్త పాయింట్ ఏంటంటే, మీ పని మీరు చేసుకుంటూ పోతే, ఇక్కడ చాలామంది హర్మన్ ప్రీత్ కౌర్ కానీ, సో జెమ్మీ పేరు చాలామందికి తెలియదు, కొన్ని సంవత్సరాల వరకు చాలామందికి తెలియదు. బట్ లాస్ట్ టైం రీసెంట్గా మీరు ఈ మ్యాచ్ కంపల్సరీగా ప్రతి ఒక్కరు చూడండి. ఈ మ్యాచ్ చూస్తే మనకి ఏమర్థమవుతుంది అంటే, మన పని మనం చేసుకుంటూ పోతే మనకు ఒక రోజు టైం వస్తుంది. ఆప్కా టైం ఆయగా అంటే ఆ రోజు ప్రపంచం అంతా మనల్ని గుర్తిస్తుంది, గౌరవిస్తుంది, రెస్పెక్ట్ చేస్తుంది. సో అంటే ఇక్కడ చాలాసార్లు మీరు అబ్జర్వ్ చేస్తారు, ఇంతకుముందు చాలామంది మన సెమీఫైనల్స్లో, ఫైనల్స్లో మ్యాచ్ పోయారు ఉమెన్స్. బట్ ఇక్కడ తీసుకుంటే ఉమెన్ రీసెంట్ మ్యాచ్లో, మన రీసెంట్గా ఆస్ట్రేలియాని కొట్టిన మ్యాచ్ కానీ, సౌత్ ఆఫ్రికాని కొట్టిన మ్యాచ్ కానీ చూసుకుంటే వాళ్ళు చాలా డెడికేటెడ్గా, ప్యాషన్గా, చాలామంది ఏమన్నారంటే ఆస్ట్రేలియాతో కదా ఓడిపోతారులే, అంత స్కోర్ కదా, కొట్టలేరు కదా అని అనుకున్నారు. కానీ ఇక్కడ మీరు చూస్తే వీళ్ళ సక్సెస్ వెనకాతల గుర్తుపెట్టుకోండి, ఒక పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్ ఎవరు మీకు పరిచయం చేస్తున్నారు? దట్ ఈస్ నన్ అదర్ దాన్ కోచ్. జాగ్రత్త అండి. ఛాంపియన్ అవ్వాలంటే ఇప్పుడు నేను చెప్పబోయేది, ఛాంపియన్స్ అయిన ప్రతి ఒక్కరి వెనకాతల ఒక కోచ్ ఉంటారో, ఆ కోచ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ కోచ్ ఇచ్చే ధైర్యం, స్ఫూర్తి, ఇన్స్పిరేషన్, నమ్మకమే వాళ్ళ సక్సెస్ అనమాట. సో ఇక్కడ ఒక కోచ్ని మీకు పరిచయం చేయబోతున్నా. సో ఏంటనంటే అమోల్ ఇస్ నేమ్. అంటే ఇప్పుడు వరల్డ్ కప్ కొట్టిన టీమిండియా, లేడీ టీమిండియా, ఉమెన్ టీమిండియా వెనకాతలు ఉన్న పవర్ఫుల్ పర్సన్ కోచ్. సో ఇక్కడ తీసుకుంటే అమోల్ ముజుమ్దార్. ఏంటి ఇతనంటే, ఇక్కడ ఇది కూడా చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఈ అమోల్ ముజుమ్దార్ అన్న అతని డ్రీమ్ ఇండియాకి మ్యాచ్ ఆడాలి. ఒకప్పుడు ఇండియాకి మ్యాచ్ ఆడాలి. చాలా రన్స్ స్కోర్ చేశారు, చాలా ఆడారు, కానీ ఇండియాలో స్థానం దక్కించుకోలేదు. జాగ్రత్తగా ఉండండి, ఇతను ఒకప్పుడు ఇండియాలో స్థానం దక్కించుకోలేదు. కానీ అతని డ్రీమ్ ఏంటి, ఒకప్పుడు ఇండియాకి ఆడాలి. సో అనుకున్నారు కానీ రీచ్ అవ్వలే. బట్ అది సాధించింది యాజ్ ఎ కోచ్గా సాధించారు అనమాట. ఇండియాలో ప్లేయర్గా ఆడడానికి అవకాశం రాలేదు, అలాగా నిరుత్సాహపడలేదు, నీరసించిపోలేదు. అతను ప్రయత్నం అతను చేసుకుంటే ఈరోజు కోచ్గా చాలా పెద్ద పేరు వచ్చింది. సో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఛాంపియన్ వెనక, అంటే ఛాంపియన్ అంటే ఏంటి ఇక్కడ అర్థం, క్రికెట్ ప్లేయర్సే కాదు, లైఫ్లో కష్టాలు నష్టాలని అంటే వాటిని దాటి ముందుకెళ్ళిన పర్సనే ఛాంపియన్ అంటారు. అయితే మనం అవ్వాల్సింది గుర్తుపెట్టుకోండి, మనీ ఛాంపియన్ అవ్వడం కోసమే గుర్తుపెట్టుకోండి. ప్రతి ఛాంపియన్స్ వెనక ఎలాంటి ఒక కోచ్ ఉంటారో, సో అలా మీ లైఫ్లో కూడా ఒక కోచ్ ఉండాలనుకుంటున్నారా, ఒక సక్సెస్ఫుల్ బిలియనియర్గా. ఈరోజు నేను చాలా మందికి మిలియనియర్స్ కోచ్గా చేస్తున్నాను. అలా మీరు అవ్వాలి అనుకుంటే, సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పాయింట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. యాజ్ ఎ ప్లేయర్గా అతనికి అవకాశం రాలేదు, బట్ యాజ్ ఎ కోచ్గా అతను సక్సెస్ అయ్యారు. సో పాయింట్ ఏంటంటే, మనకి లైఫ్లో ఒక రోజు సక్సెస్ అవ్వకపోయినంత మాత్రాన బాధపడద్దు, భయపడద్దు. ఏదో ఒక రోజు ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ రెండో పాయింట్ ఏంటంటే, ప్రతి ఛాంపియన్స్ వెనకాతల కోచ్ ఉన్నారు. అలాగా మీ వెనకాతల ఉన్న కోచ్ పేరు టైప్ చేయండి, లేదా కోచ్ మీరు పెట్టుకోవాలనుకుంటే కంపల్సరీగా మీరు కోచ్ లేకపోతే నా క్లాసెస్ నవంబర్ 20న మెగా వర్క్షాప్ చేయబోతున్నాను. మిలినియర్స్ వర్క్షాప్, లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ వర్క్షాప్, వెల్త్ అట్రాక్షన్ వర్క్షాప్ అని చెప్పొచ్చు. సో ఈ మనీ అట్రాక్షన్ వర్క్షాప్ అటెండ్ అయితే నన్ను మీ కోచ్గా మీరు చూడొచ్చు. కోచ్గా ఉండడం వల్ల ఇప్పటిదాకా చాలా మంది నేను మిలియనర్స్ని చేశాను, అప్పుల నుంచి బయటకు తీసుకొచ్చాను, ఫైనాన్షియల్ సూసైడ్ 750 మందిని ఫైనాన్షియల్ సూసైడ్ చేసుకోకుండా కాపాడాను. సో అలా మీరు అవ్వాలనుకుంటే, నన్ను మీ కోచ్గా మీరు అనుకుంటే మనీ అట్రాక్షన్ వర్క్షాప్ రండి నవంబర్ 20 మేడం. చాలా పెద్ద, మళ్ళీ చెప్తున్నాను, నవంబర్ 20 వర్క్షాప్ మీరు రండి. ఖచ్చితంగా మనీ ఛాంపియన్, కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి మనీ ఛాంపియన్ అవ్వాలనుకుంటే. ఆ రోజు నేను ఏం చేస్తానంటే, సో మన ఆరా ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి, మనీ అట్రాక్షన్ టెక్నిక్ ఏంటి అంటే, విజువలైజేషన్ టెక్నిక్ చాలా మందికి తెలియదు. లేటెస్ట్ విజువలైజేషన్ టెక్నిక్ హార్వర్డ్ యూనివర్సిటీ న్యూరో సైన్స్ ప్రొఫెసర్స్ కానీ ఇలాంటి వాళ్ళు తక్కువ టైంలో ఫాస్ట్గా సక్సెస్ సాధించడానికి, మనీని అట్రాక్ట్ చేయడానికి, మళ్ళీ చెప్తున్నాను, మనీని అట్రాక్ట్ చేయడానికి, ఎర్న్ చేయడానికి కాదు, కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అవి మనం నవంబర్ 20 వర్క్షాప్లో మనం మాట్లాడదాం. మీరు కూడా ఛాంపియన్స్ అవ్వాలనుకుంటే కంపల్సరీగా రండి. అయితే ఈరోజు నేను ఇంకొక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను, జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఇప్పుడు మనందరికీ చూస్తే, ఒకప్పుడు 1983 వరల్డ్ కప్, తర్వాత ఎంఎస్ ధోని మనకి తీసుకొచ్చారు, తర్వాత హర్మన్ ప్రీత్ కౌర్. ఇప్పుడు అమ్మాయి పేరు ఎక్కడ చూసినా కూడా ఇందాక మనం అనుకున్నాం, పేరు మారి మోగిపోతుందండి.
ఇక్కడ వాళ్ళు చాలా మంది వీళ్ళని క్రిటిసైజ్ చేశారు. మీరు కొట్టలేరు, ఆస్ట్రేలియా మీద కొట్టలేరు, సౌత్ ఆఫ్రికా మీద కొట్టలేరు, లాస్ట్ టైం ఫైనల్స్ కొంతమంది డిసప్పాయింట్ చేశారు. ప్రతి ఒక్క ఉమెన్ని రెస్పెక్ట్ చేయండి, ఎందుకంటే ఎవరు ఎప్పుడు అంటే మిరాకిల్ చేస్తారో తెలియదు. సో వీళ్ళు ముగ్గురు కూడా మనకి అంటే చిరస్థాయిగా ఈరోజు మళ్ళీ చెప్తున్నానండి, ఈరోజు హర్మన్ ప్రీత్ కౌర్ కానీ ఇండియా టీం కొట్టిన సక్సెస్, లేడీస్ టీం కొట్టిన సక్సెస్, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ఉమెన్ యొక్క మీ సక్సెస్ గుర్తుపెట్టుకోండి. వాళ్ళ సక్సెస్ మీ సక్సెస్ అనుకోండి. మీకు లైఫ్లో ఒకవేళ ఇన్స్పిరేషన్ లేకపోతే నిన్న అయిన మ్యాచ్ వీడియో పదే చూడండి. నిన్న రాత్రి నుంచి నేను విజువల్స్ కానీ వీడియోస్ కానీ రెగ్యులర్గా చూస్తూనే ఉన్నా. దానివల్ల నాకు తెలియకుండా చాలా నేనే మోటివేషన్ స్పీకర్ అయినా కూడా నాకే చాలా పవర్ వస్తుందండి. సో ఖచ్చితంగా మీకు కూడా ఇలాంటి వీడియోస్ చూడండి. విన్నింగ్ మూమెంట్ వీడియోస్ మీరు ఎప్పుడైనా చూస్తే, లైఫ్లో నేను ఓడిపోతాను అన్నప్పుడు విన్నింగ్ మూమెంట్స్ వీడియోస్ మీరు చూసారు అనుకోండి, అది ఏ మ్యాచ్ అయినా కావచ్చు, క్రికెట్ మ్యాచ్, ఫుట్బాల్ మ్యాచ్, ఏదైనా కూడా చూస్తే మనకు ఒక మంచి స్పిరిట్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం చూసి ఏమవుతామంటే ఇన్స్పైర్ అవుతాం. ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఎక్స్పైర్ అవ్వరు అనమాట. ఈ వీడియో ఎస్పెషల్లీ జాగ్రత్తనండి, ఎక్స్క్లూజివ్లీ ఫర్ లేడీస్ కోసం చేస్తున్నాను, మహిళల్ని మానసికంగా. అయితే ఈ మ్యాచ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎవరైతే కోచ్ ఉన్నారో అమోల్ ముజుమ్దర్, అతను ఏం చెప్పారంటే లేడీస్ అందరికి కూడా మీరు మెంటల్గా స్ట్రాంగ్గా ఉండండి. ఎందుకంటే మనం పెద్ద టీమ్స్తో ఆడుతున్నాం, మెంటల్గా వీకే గేమ్ ఆడారు అనుకోండి ఓడిపోతాం. లైఫ్లో గుర్తుపెట్టుకోండి, లైఫ్ ఈజ్ ఎ గేమ్. గుర్తుపెట్టుకోండి, లైఫ్ ఈజ్ ఎ గేమ్. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, లైఫ్ ఈజ్ ఎ గేమ్. వాళ్ళు అక్కడ ప్రత్యర్థి ఏంటంటే ఆస్ట్రేలియా కావచ్చు, సౌత్ ఆఫ్రికా కావచ్చు, మన ప్రత్యర్థి ఎవరంటే, మన కాంపిటీటర్ అంటే మన కష్టాలే, వాటితో ఫైట్ చేయాలండి. దీనికి కావాల్సిన మానసిక బలమైన కావాలి. సో మహిళలను మానసికంగా బలపరిచే ఈ అలవాట్లు. అండ్ ఇందాక మన మ్యాచ్ గురించి నేను చెప్తున్నాను, మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా. నిన్న ఏదైతే మన ఇండియా గెలిచారో ఉమెన్ లేడీ టీం, వాళ్ళ సక్సెస్ అందరూ కూడా ఇండియాలో ఉన్న ప్రతి ఉమెన్ సక్సెస్ గుర్తుపెట్టుకోండి. సో ఒక్కసారి ఈ వీడియో వింటున్నప్పుడు మీరు హార్ట్ మీద చేపెట్టుకొని మీ లైఫ్లో, సో మీరు కొంతమంది ఉమెన్ని మీరు అవమానపరచవచ్చు, గిల్టీ చేయొచ్చు, అంటే అవమానపరచు ఏదైనా చేయొచ్చు. ఒకసారి కళ్ళు మూసుకుని, అది ఎవరినైనా కావచ్చండి. సో ఒక్కసారి కళ్ళు మూసుకుని, వాళ్ళకి డైరెక్ట్గా సారీ చెప్పలేం కొంతసార్లు, అంటే ఈగో అడ్డొస్తుంది. కళ్ళు మూసుకుని ఈ వీడియో వింటున్నప్పుడు మళ్ళీ చెప్తున్నానండి. సో ఇక్కడ చూడండి క్లియర్గా ఈ వీళ్ళు చూడండి ఛాంపియన్స్. అలాగా మన లైఫ్లో కూడా మనల్ని ఎంకరేజ్ చేసే కొంతమంది ఉంటారు. తల్లి కావచ్చు, వైఫ్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, లేదనుకుంటే డాటర్ కావచ్చు. అప్పుడప్పుడు మనం ఏం చేస్తుంటే వాళ్ళ మీద గసిరేస్తుంటే నీ మొక్క నీకేం తెలిసిందని. ఒకసారి మీరు హార్ట్ మీద చేయి పెట్టుకుని, లా ఆఫ్ అట్రాక్షన్లో గిల్టీ ఫీలింగ్ మైండ్లో కానీ మనసులో కానీ ఉండకూడదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు హార్ట్ మీద చేయి పెట్టుకుని కళ్ళు మూసుకుని వీడియో వింటున్నప్పుడు పాస్ చేసి, మీరు ఎవరైనా ఒక లేడీస్ని హర్ట్ చేస్తే వాళ్ళకి 3 times సారీ చెప్పుకోండి, వాళ్ళ పేరు చెప్పి. సో అప్పుడు ఖచ్చితంగా మీకు ఆ గిల్టీ ఫీలింగ్ పోయినప్పుడు సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. సో అయితే ఈ వీడియోలో మనం మాట్లాడదాం మహిళలను మానసికంగా బలపరిచే అలవాట్లు ఏంటి, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మానసిక బలం అంటే ఏంటి అసలు, యాజ్ అ సైకాలజిస్ట్గా మళ్ళీ చెప్తున్నాను, మానసిక బలం అంటే ఏంటి? ప్రశాంతత. అంటే ఈ మానసిక బలంగా ఉన్నవాళ్ళు మీ మీద ఎంతమంది అంటే ఎగతాళి చేసినా ఏం చేసినా ప్రశాంతంగా ఉండడానికి అలవాటు చేసుకుంటారు, ఉండడానికి ట్రై చేస్తారు. సో నెక్స్ట్ పాయింట్, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. గుర్తుపెట్టుకోండి, పాజిటివ్గా తీసుకుంటారు. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అన్నా కూడా పాజిటివ్గా తీసుకోండి. పాజిటివ్గా తీసుకోవడం వల్ల వాళ్ళు మానసికంగా బలవంతులుగా ఉంటారు. అది థర్డ్ పాయింట్, ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇది చాలామంది ప్రపంచంలో గుర్తుపెట్టుకుని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పీపుల్. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అన్నిటికన్నా లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఏం కావాలంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మరి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుందంటే లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాలంటే గుర్తుపెట్టుకొని నేను కొన్ని ఎఫర్మేషన్ చేయబోతున్నాను. సో బిఫోర్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడానికి అప్పుడప్పుడు మనం ఏం చేయాలంటే హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ లేదా కష్టాల నుంచి అంటే బాగా లైఫ్లోకి లోతులోకి వెళ్ళిపోయి పైకి వచ్చిన వాళ్ళు కొంతమంది ఎగ్జాంపుల్స్ మనం చదివినప్పుడు కానీ విన్నప్పుడు కానీ మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అలా చూడండి, ఒక ఎగ్జాంపుల్ చేయబోతున్నాను. అనితా శర్మ ఒక అమ్మాయి, ఆవిడ క్యాన్సర్తో పోరాడి, సో మీరు అబ్జర్వ్ చేస్తే క్యాన్సర్తో 1 కాదు 2 కాదు 3 సార్లు క్యాన్సర్తో ఫైట్ చేసి ఐరన్ లేడీ అనే బిరుదు తెచ్చుకున్నారండి ఆవిడ. సో ఇలాంటి మనకు అప్పుడప్పుడు జ్వరం వచ్చినా లేదని ఏదైనా మీ ప్లేట్లెట్స్ పెడిపోయి సంథింగ్ ఏదైనా వినగానే మనకు ఒక్కసారి దేలా పడిపోతుంది, మన ఎనర్జీ అంతా ఏదో లాగేసినట్టు అనిపిస్తుంది. చూడండి ఇక్కడ అనితా శర్మ ఆవిడ 3 సార్లు క్యాన్సర్తో పోరాడి లైఫ్లో గెలిచారనమాట. సో ఇక్కడ ఇలాంటి స్టోరీస్ విన్నప్పుడు మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అండ్ ఇంకా మీరు తీసుకుంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవడానికి ఏం చేయాలంటే డైరీ రాయడం అలవాటు చేసుకోవాలి. డైరీ రాయండి. మనకి యూనివర్స్ ప్రతిరోజు కొన్ని పాజిటివ్ థాట్స్ ఇస్తుంది. కొంతమందికి పడుకున్నప్పుడు వస్తాయి, కొంతమందికి కల్లో వస్తుంటాయి. సో మీ లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే డైరీ రాయడం అలవాటు చేసుకుంటే, నేనేం చేస్తానంటే ఎప్పుడైనా నా లైఫ్లో క్లారిటీ రాలేనప్పుడు పెన్ను పేపర్ తీసుకుని నేనేం చేస్తానంటే డైరీ రాయడం మొదలు పెడతాను. అలా డైరీ రాసిన వచ్చిన చాలా థాట్స్ నా లైఫ్లో నేను ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అయ్యా. సో డైరీ రాయడం వల్ల కన్ఫ్యూజన్ స్టేట్ నుంచి క్లారిటీ స్టేట్కి వస్తాము. అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ మళ్ళీ చెప్తాను, క్లారిటీ ఈజ్ మోర్ పవర్. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, క్లారిటీ ఈజ్ మోర్ పవర్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకా తీసుకుంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలంటే ఏం చేయాలి గుర్తుపెట్టుకోండి. ఇందాక మనం అనుకున్నాం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలంటే ఏం చేయాలంటే
ఈ చేయి చూపించండి, మీ హార్ట్ మీద చేపెట్టుకుని నేను చెప్పినట్టు చెప్పండి, కళ్ళు మూసుకొని ఐ లవ్ మై సెల్ఫ్ అని ఒక 3 సార్లు చెప్పుకోండి. ఎవరైతే వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారో వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు, హ్యాపీగా ఉంటారండి. చాలామంది మన లైఫ్లో కొంతమందిని చూసినప్పుడు కానీ, కొంతమంది మన మీద ఏదైనా అన్నప్పుడు కానీ, నువ్వు నల్లగా ఉన్నావు, పొట్టిగా ఉన్నావు, లావుగా ఉన్నావు అని అనగానే మన కాన్ఫిడెన్స్ ఒక్కసారి లో అయిపోద్ది అనమాట. చాలా ఏదో ఒక రకమైన గిల్టీ ఫీలింగ్ అనిపిస్తుంది. సో మిమ్మల్ని మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైతే వాళ్ళు సెల్ఫ్ లవ్ చేసుకుంటారో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు, కాన్ఫిడెంట్గా ఉంటారు అనమాట. నేను కూడా స్టార్టింగ్ క్లాసెస్లో వీడియోస్ చెప్పినప్పుడు కానీ చాలామంది రకరకాల కింద కామెంట్ బాక్స్లో టైప్ చేశారు. బట్ నేను ఐ లవ్ మై సెల్ఫ్, నేను చెప్తున్న దాని మీద నమ్మాలి. అండ్ హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చెప్తున్నారో, వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దాన్ని బలంగా నమ్ముతారండి. ప్రపంచంలో ఎవరు నమ్మకపోయినా వాళ్ళు నమ్మడం వల్ల, నేను మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మితే తర్వాత ప్రపంచం అందరూ మిమ్మల్ని నమ్మడం మొదలు పెడతారు. గుర్తుపెట్టుకొని హార్ట్ మీద చేపెట్టుకొని నన్ను నేను బాగా అమితంగా ఇష్టపడుతున్నాను, ప్రేమిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఒక లేడీ ఒక ఆవిడ వచ్చారు, చాలా నల్లగా ఉంటాను, మ్యారేజ్ ఇంకా అవ్వలేదు, సో బాగా బ్లాక్గా ఉంటాను సార్ నాకు ఇలాగనంటే, మేడం ఫస్ట్ మిమ్మల్ని మీరు లవ్ చేయడం మొదలుపెట్టండి. సెల్ఫ్ లవ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం అందంగా కనిపిస్తాం. అందంగా కనిపించే వాళ్ళు ప్రజెంటేషన్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. సో ఇలా ఎప్పుడైతే మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్, కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఐ లవ్ మై సెల్ఫ్ అని టైప్ చేయండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎనర్జీ చాలా విపరీతంగా బయటకు వస్తుంది అనమాట. వాళ్ళ ప్రెజెంటేషన్స్ కానీ, వాళ్ళ పెర్ఫార్మెన్స్ కానీ, వాళ్ళ యొక్క ఎవ్రీథింగ్ గ్రోత్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. సో మీరు మళ్ళీ చెప్తాను, నల్లగా ఉన్న, పొట్టుగా ఉన్న, ఎలా ఉన్నా కూడా ఐ లవ్ మై సెల్ఫ్ అని అనుకోండి, అప్పుడు మీరు చాలా అందంగా కనిపిస్తారు. సో ఇంకొకరు వచ్చారు, సార్ నేను అందంగా లేను సార్ అని చెప్పారు ఇంతకుముందు నా కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు. నేనేం చెప్పానంటే, డోంట్ వరీ, మీరు అందంగా లేకపోతే భగవంతుడు మీ చుట్టూ అందమైన ప్రపంచాన్ని తయారు చేశాడు, దాన్ని వెళ్ళి చూడండి, దాన్ని ఇష్టపడండి, అప్పుడు మనం ఆటోమేటిక్గా కనిపిస్తాం. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బాగా మంచి గులాబీ ఉన్న దగ్గర ఏదైనా ఒక మంచి పెట్టి పర్ఫ్యూమ్ కొట్టి గులాబీలు పెట్టామండి, దాని మీద పర్ఫ్యూమ్ చేసాం, అక్కడ వస్తువు పెట్టాం, ఏమవుతుంది, ఆ వస్తువు ఒక 1 డే ఉంచారనుకోండి, 2వ రోజు నుంచి ఆ వస్తువు కూడా స్మెల్ వస్తుంది. సో మనం చుట్టూ మనల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటే మనము కూడా మనకి ఇష్టం పెరుగుతుంది అనమాట. సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా మీరు చేయాల్సింది ఏంటి, ఎస్పెషల్లీ లేడీస్ ఎవరైతే ఉన్నారో మెడిటేషన్ చేయాలి. చాలామంది లేడీస్ ఎలా ఉంటారంటే మల్టీ టాస్కింగ్ అనమాట. మల్టీ టాస్కింగ్, తెల్లారు లేచిన దగ్గర నుంచి రకరకాల పనులు. సో ప్రతిరోజు ఎవరైతే 10 నుంచి 15 నిమిషాలు మెడిటేషన్ చేస్తారో, ఎందుకంటే ఈ ఇంట్లో ఆడవాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ కూడా అలాగే ఉంటారండి. యథా రజ తదా ప్రజలాగా, యథా లేడీస్ తదా ఫ్యామిలీ, గుర్తుపెట్టుకోండి. సో దానివల్ల ఏంటంటే శాంతి, స్థిరత్వం కూడా ఉంటుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు ఎంత మెడిటేషన్ చేసినా మళ్ళీ వర్క్ ప్లేస్లోకి వచ్చినప్పుడు అంటే హ్యాపీనెస్ కోల్పోతారు, ఆ స్ట్రెస్ పెరిగిపోతుంది, మిమ్మల్ని ఎవరో ఒకరు డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉంటూనే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, కొంతమంది ఎలా ఉంటారంటే దోమల్లాగా ఉంటారు, మీరు కొడుతున్నా కూడా వస్తూనే ఉంటారు అనమాట. అంటే మీ మానసిక ప్రశాంతతను డిస్టర్బ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మైండ్ సెట్ ఎలా సెట్ చేసుకోవాలి, ఎందుకంటే మైండ్ సెట్ అయితే లైఫ్ సెట్ అయిపోతుంది. ఆ టెక్నిక్స్ నేను November 20 మళ్ళీ చెప్తున్నాను, November 20 మీ లైఫ్లో మీరు ఛాంపియన్ అవ్వాలనుకుంటే, ఇందాక చెప్పాను ఛాంపియన్ ప్రతి ఒక్కరి వెనకాతలో కోచ్ అనే వాళ్ళు ఉంటారు. సో నేను చాలా మందికి ఒక మనీ కోచ్గా, మిలియనర్ కోచ్గా ఉన్నాను. సో November 20 ఏం చేస్తానంటే, మీరు సక్సెస్ అవ్వడానికి ఒక వన్ డే లైఫ్ చేంజింగ్ ఈవెంట్, లైఫ్ బ్లూ ప్రింట్ ఇచ్చేస్తానండి. మిలియనర్స్ ఒక బ్లూ ప్రింట్, మనీ బ్లూ ప్రింట్, సక్సెస్ బ్లూ ప్రింట్, అంటే ఎలా తయారు చేసుకోవాలి అనేది November 20 బ్లూ ప్రింట్ ఇస్తాను. అండ్ మెయిన్గా ఆడవాళ్ళకి విశ్రాంతి చాలా అవసరం. రీసెర్చ్ ప్రకారం ఎవరైతే 7 నుంచి 8 గంటలు క్వాలిటీ స్లీప్ ఉంటుందో వాళ్ళు మానసిక స్థితి అంటే చాలా బాగుంటుందటండి. ఎందుకంటే మానసిక స్థితి బాగుంటే ఆర్థిక స్థితి బాగుంటుంది, ఆర్థిక స్థితి బట్టి ఏంటంటే లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది. అయితే రీసెర్చ్ ప్రకారం ఎవరైతే మినిమం 7 to 8 అవర్స్ మనం పడుకుంటామో, ఈరోజు స్లీప్ ట్రాక్ చేయడానికి చాలా గ్యాడ్జెట్స్ వచ్చేసాయి, నేను కూడా గ్యాడ్జెట్ పెట్టుకున్నా. సో యాప్స్ ఉన్నాయి, మన స్లీప్ మనం ట్రాక్ చేయాలి, ఎన్ని గంటలు పడుకుంటున్నాం. అలా పడుకోవడం వల్ల బాడీ ఏమవుతుందంటే 7 నుంచి 8 గంటలు కానీ మీరు కరెక్ట్గా పడుకుంటే మన బాడీ ఏమవుతుందంటే కంప్లీట్ రిపేర్ అవుతుందండి. మన బాడీలో ఆర్గాన్స్ కానీ మెంటల్ స్టేట్ కానీ రిపేర్ అవ్వడం మొదలు పెడుతుంది. సో ఇక్కడ పాయింట్, మీరు ఎన్ని గంటలు పడుకున్నారు అది కూడా మెన్షన్ చేయండి. సో ఎస్, నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా చాలా క్వాలిటీ పాయింట్స్ తెలుసుకుందాం. డెఫినెట్గా సార్. మరి ఇంకా ఎవరైనా కూడా క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది, అండ్ ఎస్పెషలీ November 28 రోజు మీరు కండక్ట్ చేసే ఆ వర్క్షాప్కి అటెండ్ అవ్వాలి అంటే ప్రొసీజర్ ఏంటి సార్? ఎస్, November 20 వర్క్షాప్ గుర్తుపెట్టుకోండి. 1 డే లైఫ్ చేంజింగ్ ఈవెంట్. ఒక్క రోజు మిడిల్ క్లాస్గా రండి, వెళ్ళిపోయినప్పుడు మిలియనర్గా వెళ్ళిపోండి. మార్నింగ్ రండి మిడిల్ క్లాస్గా, ఈవినింగ్ వెళ్ళిపోయినప్పుడు మిలియనర్గా వెళ్ళిపోండి. అండ్ అప్పులతో రండి, ఆస్తులతో ఎలా క్రియేట్ చేయాలని చెప్తాను. ఈ November 20 ఈవెంట్ మళ్ళీ మిస్ అవ్వద్దు. చాలా 2000 మందితో చేయబోతున్నాం హైదరాబాద్లో. ఈ ఈవెంట్కి మీరు అటెండ్ అవ్వాలంటే కింద కనిపిస్తున్న నెంబర్కి ఇమ్మీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. ఇప్పటికే చాలా మంది వస్తున్నారు, చాలా మంది VIPs వస్తున్నారు. 1 డే, మళ్ళీ చెప్తాను, 1 డే మీ వెనకాతలో ఒక కోచ్ని పెట్టుకోండి. ఆ కోచ్ ఆ రోజు రండి, నేను చూపిస్తాను. మనీ కోచ్గా మీరు నన్ను సెలెక్ట్ చేసుకోవాలని ఒక్క ఎగ్జాంపుల్ కాదు, 100 ఎగ్జాంపుల్ చూపిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.